సో ఫ్రెండ్స్, ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్. మీరు ఎంతకాలం నుంచో నన్ను అడుగుతున్నటువంటి, ఎదురు చూస్తున్నటువంటి ఓలా ఫ్యాక్టరీ టూర్ ఈరోజు అయితే చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వీడియోని స్టార్ట్ చేయబోయే ముందర ఇక్కడ దాకా ట్రావెల్ చేయడానికి పెద్దగా కష్టాలు అయితే ఏం పడలేదులే, కానీ జస్ట్ ఆ క్యూరియాసిటీ అయితే ఉంటుంది కదా, ఎలా ట్రావెల్ చేశారు ఏంటి అనేది. ఆ క్లిప్స్ అయితే చూసేయండి. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. సో ఈరోజు వీళ్ళకి సంబంధించినటువంటి ఈవెంట్ అయితే జరుగుతుంది. ఈరోజు డేట్ వచ్చేటప్పటికే June 19th, 2022. సో వీళ్ళకి సంబంధించినటువంటి మూవ్ ఆపరేటింగ్ సిస్టమ్ 2.0తో పాటు మేబీ వీళ్ళు 4 వీలర్స్ కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏం చేస్తారో. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఓలా ఫ్యాక్టరీ ఏదైతే ఉందో త్రూఅవుట్ ద వరల్డ్ లోనే బిగ్గెస్ట్ ఫ్యూచర్ ఫ్యాక్టరీ అని మనం చెప్పుకోవచ్చు. మాక్సిమం రోబోటిక్స్ అండ్ దీంట్లో మాక్సిమం అంతా వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరూ కూడా ఉమెన్సే. సో నేను చాలా ఎక్సైటెడ్ అయి ఉన్నాను ఈ ఫ్యాక్టరీ విజిట్ కోసం. అసలు ఎలా తయారవుతుంది ఏంటి అనేది చూడటంతో పాటు ఇది కృష్ణగిరిలో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం నేనైతే బెంగళూరులో ఉన్నాను. బెంగళూరు నుంచి మళ్ళీ కృష్ణగిరికి అరౌండ్ 1.5 అవర్ జర్నీ అయితే ఉంటుంది. ఇది ఫస్ట్ టైం ఏ కైండ్ ఆఫ్ వ్లాగ్ టైప్ లాగా చేస్తున్నాను. ఎలా అనిపించింది ఏంటి అనేది. ఒకవేళ ఇది బాగుంది అన్నట్లయితే ఫ్యూచర్ లో మాక్సిమం ఫ్యాక్టరీ టూర్స్ అన్ని కూడా ఇదే విధంగా చేస్తాను. అండ్ మీరు ఏ ఫ్యాక్టరీ టూర్ ఫ్యూచర్ లో చూడాలనుకుంటున్నారు మన ఛానల్లో లెట్ మీ నో, కామెంట్ చేయండి. వీడియోని అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ Vaasutechvlogs. You're sticking by my side, maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. ఈ ఫ్యాక్టరీ తమిళనాడులో ఉన్నటువంటి కృష్ణగిరి డిస్ట్రిక్ట్ పోచంపల్లి విలేజ్ దగ్గర లొకేట్ అయి ఉంది. సుమారుగా 500 ఎకరాలలో ఈ ఫ్యాక్టరీని బిల్డ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో కేవలం వీళ్ళు 43 ఎకరాల్లో మాత్రమే ఈ ఫ్యాక్టరీని అయితే బిల్డ్ చేశారు. ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్, ఆఫ్ కోర్స్ వీళ్ళు కార్స్ లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇదే ప్లాంట్ నుంచి చేయడం అయితే జరుగుతుందంట. ప్రస్తుతం ఇదే ప్రపంచంలోనే అతిపెద్ద 2 వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఈ టోటల్ ఫ్యాక్టరీ యొక్క విలువ వచ్చేటప్పటికి సుమారుగా 2500 కోట్లు. దీంట్లో మాక్సిమం 95% ఆఫ్ ద పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా ఉమెనే. అండ్ సుమారుగా 2000 కంటే పైబడి ఉన్నటువంటి ఉమెన్ ఎంప్లాయీస్ ఇక్కడ వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం పర్ డే వచ్చేటప్పటికి 1000 స్కూటర్లు అండ్ ఫ్యూచర్ లో 5000 ప్రొడక్షన్ చేయాలని చెప్పి వీళ్ళు ఎయిమ్ గా అయితే వర్క్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాను. ఇప్పుడు ఫ్యాక్టరీ బయట ఉన్నటువంటి పార్కింగ్ ఏరియాలో నేను ఉన్నాను. రియల్లీ ఇట్స్ సో హ్యూజ్. ఆల్మోస్ట్ ఆల్ పార్కింగ్ బ్యాగ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ నేను ఇటు రావడం జరిగింది. టూ హాట్ ఆల్సో కంపల్సరీగా చేయాలి. మీకోసం కంటెంట్ ఇలా తీసుకొస్తూనే ఉంటాను. సో ఇంకా లోపల వెహికల్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతాయి ఏంటి అనేది కూడా నేను మీకైతే తీసుకొస్తాను. నిజంగా మ్యాన్, దిస్ ఈజ్ ఓన్లీ ఒక్క యూనిట్ మాత్రమే ఇంత హ్యూజ్ గా ఉంది అన్నట్లయితే ఇంకా వీళ్ళు ఫుల్ ప్లెజ్డ్ గా వర్క్ చేస్తే రియల్లీ అమేజింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వెల్కమ్ టు ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ. ఇక్కడ లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో చూసేద్దామా. ఇక్కడ మీరు చూడొచ్చు. హాయ్, యా, వెరీ గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ ద ఫ్యూచర్ ఫ్యాక్టరీ. సో మల్టీ కలర్డ్ ఓలా ఎక్కడ చూసుంటారు. గుడ్. సో ఇక్కడ ఓలా ఈవెంట్ అయితే జరుగుతుంది. ప్రస్తుతం బ్రీఫింగ్ అయితే జరుగుతుంది. బ్రీఫింగ్ అయిన తర్వాత ఫ్యాక్టరీ టూర్కి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకి హెడ్సెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే లోపల ఫ్యాక్టరీలోకి అయితే వెళ్తున్నాం కదా, మొత్తం హెడ్ ఫోన్స్ అండ్ దీనికి సంబంధించినటువంటి గేర్ బ్యాండ్స్ అయితే వాళ్ళు చెప్పేది మనకు వినపడుతుందంట ఫ్యాక్టరీలో. అంటే పెద్ద సౌండ్ ఉంటుంది కదా. సో లెట్ us hope for the best and maximum people are there. నాట్ ఓన్లీ క్రియేటర్స్, ఇక్కడ చాలా మంది పబ్లిక్ కూడా మనకు రావడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఫ్యూచర్ ఫ్యాక్టరీ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ వెహికల్స్ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయి డిస్పాచ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. సో ఫస్ట్ మన అందరినీ హోస్ట్ చేయడానికి ఆయన అయితే ఉన్నారు. లైనప్ అయి ఉన్నాం. సో వాల్యూమ్ అయితే చాలా ఎక్కువగా ఉంది.
నేను వాల్యూమ్ తగ్గించుకుంటున్నాను. సో ఇక్కడ ఉన్న ఎల్లో లైన్స్ ఉన్నాయి కదా, ఈ ఎల్లో లైన్స్లోనే మనం అయితే వెళ్ళాలంట. ఇది వచ్చేటప్పటికే మనకు ఒక హాఫ్ అన్ అవర్ టూర్ ఉండబోతుందంట. ఆల్మోస్ట్ ఆల్ 500 ఎకరాలంట ఇది ఫ్యాక్టరీ అయితే. చాలా పెద్దగా ఉంది. బయట నుంచి మీరు అయితే చూస్తున్నారు కదా, అంటే కొంచెం చెమట ఇట్లాంటిది ఏమైనా ఉంటే మాత్రం ఇగ్నోర్ చేయండి, అండ్ డిస్టర్బెన్స్ ఉంటే కూడా ఇగ్నోర్ చేయండి. మ్యాక్సిమం క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. సో ఇది ప్రొడక్షన్ లైన్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ప్రొడక్షన్ అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ కంప్లీట్ అయిపోయిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. ఇంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కంప్లీట్ ఎంప్లాయీస్ ఆర్ లేడీస్. దిస్ ఇస్ టూ గుడ్. సో చూడండి యార్, నిజంగా ఇది చిన్నదేం కాదు, చాలా 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 పెద్దది. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మొత్తం కంప్లీట్ రూఫ్ అంతా కూడా సోలార్. సో దాని నుంచి మాక్సిమం పవర్ని అయితే యూటిలైజ్ చేస్తారంటే దాని నుంచి వచ్చే పవర్. ఒకవేళ అది సరిపోలేదు అన్నట్లయితే కనుక వీళ్ళకంటూ ఓన్ గ్రిడ్ ఉందంట. ఇవన్నీ కూడా సప్లయర్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి ప్యానల్స్, దీనికి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ఇట్లా మనకి ఇట్లా స్టోరేజ్ లాగా చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ మౌల్డ్స్ అన్ని ఇలా వచ్చిన తర్వాత ఆ తర్వాతే వీళ్ళు పెయింట్ షాప్కి అయితే పంపిస్తారంట. సో పెయింట్ షాప్లోకి వెళ్ళబోయే ముందల ఈ విధంగా వెళ్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చిన్న కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్స్ మొత్తాన్ని పైకి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇది జనరల్, దీని మీద బేస్ కోట్ వేసిన తర్వాత ఆ తర్వాత కలర్ కోట్స్ని అప్లై చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేటప్పటికి మనకి ఈకో ఫ్రెండ్లీ పెయింట్ బూత్ అంట. సో దానికైతే మనం వెళ్తున్నాము. సో దీంట్లో అసలు స్మెల్ కానీ ఇట్లాంటివి లేదు. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇలాంటిది అయితే లేదని అంటున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు కదా, సో వీళ్ళు పెయింట్ ఏవైతే కలర్ ఉందో ఆ కలర్కి సంబంధించినటువంటి అన్నీ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సాధారణంగా పెయింట్ జాబ్లో టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళ దగ్గర వచ్చేటప్పటికి జస్ట్ ఆ కలర్ని ఫ్లష్ చేసి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అంట. అంటే ఆ ప్రొడక్షన్ లైన్ అంతా ఆపాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా వీళ్ళు ఇక్కడి నుంచే ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు, విచ్ ఇస్ కూల్. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం ఓవరాల్గా 11 కలర్స్, అంటే వీళ్ళకి సంబంధించినటువంటి 11 కలర్స్లో ఇప్పుడు ఈ ఓలా స్కూటర్ ఏదైతే ఉందో మనకి అవైలబుల్ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు పెయింట్ బూత్లో కూడా లేడీసే మనకు వర్క్ చేస్తున్నారు. ఈవెన్ దీంట్లో మనకి ఏమైనా టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ అయినా కానీ దాన్ని మళ్ళీ ప్యూరిఫై చేసిన తర్వాతనే ఎయిర్లోకి అయితే వదులుతారంట. సో ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటుందని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఆర్మ్ రోబోట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పెయింట్ చేయడం జరుగుతుంది. ఇక్కడంతా కూడా మీకు బాడీ ఇవన్నీ కూడా వెల్డ్ అవడం జరుగుతున్నాయి. ఇక్కడ మీకు ఫ్రంట్ సైడ్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఉన్నారు కదా, ఇక్కడ ఏమో మొత్తం కంప్లీట్గా ఆ పార్ట్స్ అన్నిటిని ప్లేస్ చేస్తుంది. ప్లేస్ చేసిన తర్వాత ఇది టిల్ట్ అవ్వడం జరుగుతుంది, అంటే రొటేట్ అవ్వడం జరుగుతుంది. రొటేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా దాని బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇది వెల్డింగ్ అవుతుందంట. మళ్ళీ అలా వెల్డింగ్ అయ్యి వచ్చిన దాన్ని వీళ్ళు టెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు చూసారు కదా మీరు సుత్తులతో కొడుతున్నారు, అట్లా టెస్ట్ చేస్తున్నారు. అంటే టెస్ట్ చేసి ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉన్నా ప్రాబ్లం ఉన్నా కానీ మళ్ళీ వాటిని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఈ మొత్తం స్ట్రక్చర్ అంతా, బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉంది ఈ స్ట్రక్చర్ అంతా కూడా మనకి ఇక్కడ తయారవడం జరుగుతుంది. సో ఈ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసారు కదా, ఇదంతా కూడా మనకి బ్యాటరీ వెల్డింగ్ ప్రాసెస్ అన్నట్లు. వెల్డింగ్ అంటే వెల్డింగ్ కూడా వీళ్ళు మెటల్ కానీ లేదన్నట్లయితే కనుక హీట్ కానీ వాడకుండా అల్ట్రాసౌండ్ ద్వారా వీటన్నిటిని కూడా బాండ్ చేయడం అయితే జరుగుతుందంట. సో ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో అసెంబుల్ అవ్వడం జరుగుతుంది. అంటే మన ఫుట్ కింద ఉండేటువంటి స్పేస్లో వీళ్ళు మనకి బ్యాటరీస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఆ లేయర్ మొత్తాన్ని వాటర్ ప్రూఫింగ్ లాగా సీల్ చేయడం ఇట్లాంటివి అని అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి మనకి వెహికల్స్ లోపల ఉండేటువంటి బ్యాటరీస్. ఇవి ఇక్కడ నుంచి మనకి స్టార్టింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి అక్కడ దాకా అటు సైడ్ అంతా మనకి వెల్డ్ అవ్వడం అయితే జరుగుతుంటుంది. సో ఫ్రెండ్స్ ఇవి మనకి లోపల ఉండేటువంటి బ్యాటరీస్ అయితే ఇవి రెండు కలిపి సుమారుగా మనకి 224 సెల్స్ ఉంటాయంటే రెగ్యులర్గా మనం ఇళ్లలో చూసేటువంటి బ్యాటరీస్ ఎలా అయితే ఉంటాయో AA బ్యాటరీస్ అలాగే ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నీట్గా వైర్ ద్వారా ఇట్లా చిన్నపాటి వైర్ ద్వారా వెల్డ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, టెంపరేచర్ రేజ్ అయినా లేదా షార్ట్ సర్క్యూట్ అయినా కానీ ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ట్రిప్ అవడం జరుగుతుందంట. ఇదంతా మాన్యువల్గా కాకుండా కంప్లీట్లీ రోబోస్ తోటి, ఆర్మ్స్ తోటి వీటిని షోల్డర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి బ్యాటరీ టెస్టింగ్ ఏరియా. అన్ని రకాల టెంపరేచర్స్లో కూడా బ్యాటరీని ఒకసారి టెస్ట్ చేసి అది ఓకే అయిన తర్వాత మాత్రమే దాన్ని ప్రొడక్షన్ లైన్లోకి పంపిస్తారంట. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేటప్పటికి బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ విచ్ ఈస్ డిజైన్డ్ బై ఓలా. సో వీళ్ళ ఓన్ బ్రాండింగ్ ఇది. అంటే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే మీకు ఏంటో తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. సో బ్యాటరీ నుంచి వచ్చేటువంటి టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో ఇదే సర్క్యూట్ అన్నట్లు. ఇక్కడెక్కడన్నా షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తారు కదా పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్. సో వీటిని షార్ట్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ లైట్ అనేది ఆఫ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా సింపుల్ భాషలో చెప్పాలంటే ఆటోమేటిక్గా మీకు స్కూటర్ ఏదైతే ఉందో ట్రిప్ అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ అయితే జరగవు, ఒకవేళ షార్ట్ సర్క్యూట్ అయినా అని చెప్పి వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చినప్పటికి IP67 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ. సో అందుకే వీళ్ళైతే వాటర్లో పెట్టి దీని నుంచి వచ్చేటువంటి పవర్ ఏదైతే ఉందో దీన్ని వీళ్ళు ఈ లైట్ ఏదైతే ఉందో లైట్కి పవర్ కనెక్ట్ చేసి చేయడం జరుగుతుంది. సో అంటే ఈ బ్యాటరీ అనేది టెస్టింగ్లో ఉందా లేదా అనేది వీళ్ళు ఈ విధంగా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఫస్ట్ ఇనిషియల్గా మనకి స్టోర్ రూమ్, అంటే అక్కడ ర్యాకుల్లో నుంచి తీసుకొచ్చినటువంటి స్పేర్ పార్ట్స్ ఏవైతే అవన్నీ కూడా
వీటిల్లో మనకు ప్లేస్ చేయడం జరుగుతుంది ఈ ట్రేస్లో. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేటప్పటికి మనకి బైక్ హ్యాండిల్స్. సో దీస్ ఆర్ ద కాంపోనెంట్స్. ఇవన్నీ కూడా పార్ట్స్. S1, S1 Pro రెండింటికి కూడా బడీ స్పేస్ అని అంట ఇది. సో బడీ స్పేస్ కి సంబంధించినటువంటి బకెట్ ఇది. సో ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా ఇంకా రెస్ట్ ఆఫ్ ద పార్ట్స్. ఇప్పుడు మీరు చూసారు కదా ఇందాక బ్యాటరీ. సో ఈ విధంగా మనకి కన్సీల్డ్ గా ప్యాక్ అయిపోయి మనకు రావడం జరుగుతుంది. టెర్మినల్స్ ఆరెంజ్ కలర్వి, అలాగే ఫ్రంట్ ఉన్న ఫోర్క్, అలాగే డిస్క్ బ్రేక్, ఇవన్నీ కాంపోనెంట్స్. ఈ ట్రేస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉండేటువంటి కొంతమంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో దానికి కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్రేస్ లో ప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. ఇవి ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి మొత్తం ఫుల్ అయిపోయిన తర్వాత ప్రొడక్షన్ లైన్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో మొత్తం ఇందాక మీకు చూపించాను కదా ఒక ట్రేలో వీటికి సంబంధించినటువంటి పార్ట్స్ అన్ని పెట్టి ఒక్కొక్కటి తీసుకొని వెళ్తుంది అని చెప్పి. సో ఇక్కడ మీరు చూడొచ్చు టైర్లు, బగ్గీ స్పేస్, అలాగే సీట్, అంటే ఒక ఓలా స్కూటర్ ఏదైతే ఉందో ఆ స్కూటర్కి సంబంధించినటువంటి పార్ట్స్ అన్ని మనకి ఇందులో తీసుకొని రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అటానమస్ వెహికల్స్. సో ఇప్పుడు ఈ కాంపోనెంట్స్, ఈ ట్రే ఏదైతే ఉందో, ఈ అటానమస్ వెహికల్ ఏదైతే ఉందో తీసుకొని అవి ఆటోమేటిక్గా వెళ్ళి అసెంబ్లింగ్ లైన్కి చేరడం జరుగుతుంది. అక్కడ అసెంబ్లీ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అటానమస్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డెస్టినేషన్, అంటే వాళ్ళకి డిజైన్ చేసినటువంటి డెస్టినేషన్కి ఆటోమేటిక్గా వాటి పార్ట్స్ని అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ హ్యూమన్స్ అనేవి చాలా వరకు తక్కువ అని అనుకోవచ్చు ఇంక్లూడ్ అవ్వటం ప్రొడక్షన్లో. మన వైపే వస్తుంది, దీని ఎదురుగా అయితే నుంచుందాం పోయి. సో అప్పుడు మనకి ఆగుతుందా ఆగదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ ఇదంతా కంప్లీట్లీ లైడార్ తోటి పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఆగిపోయింది, మనల్ని అయితే ఏం గుద్దలేదు. సో ఫస్ట్ ఇనిషియల్గా మనకి ఇక్కడి నుంచే వెహికల్స్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు బాడీస్, ఛాసీస్. సో ఇట్లా ఒక్కొక్కటి ఈ ఛాసీలో, ఈ మనకి ఏదైతే ఈ ట్రాలీలో ఉన్నాయో పార్ట్స్, ఈ పార్ట్స్ అన్నిటినీ ఇట్లా ఈ అటానమస్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చి ఇక్కడ మనకి పెట్టి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ట్రాలీ ఉన్నటువంటి పార్ట్స్ మొత్తాన్ని కూడా కంప్లీట్లీ, సో ఇక్కడ మనకి హెడ్ ఇవన్నీ అసెంబుల్ చేస్తున్నారు, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇట్లా ఇప్పుడు ప్రస్తుతం ప్రొడక్షన్ లైన్ అంతా కూడా వైట్ జరుగుతుంది. సో ఇట్లా ఫైనల్లీ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం. సో ఆల్ ద వే అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని మీకు ఇక్కడి దాకా ఈ ప్రొడక్షన్ లైన్ కంప్లీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ an hour అయితే పడుతుంది. అండ్ ఈచ్ స్కూటర్ కంప్లీట్ అసెంబ్లీ అయ్యి బయటికి రావడానికి, అంటే ఎవ్రీ 45 సెకండ్స్కి ఒక స్కూటర్ బయటికి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఫుల్ అండ్ ఫైనల్ ఫినిష్ అయిపోయిన తర్వాత అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ర్యాంప్ మీద నుంచి ఆ వెహికల్ని తీసేయడం అయితే జరుగుతుంది. సో అలా తీసుకొచ్చినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దీని ద్వారా ఫిజికల్గా దాన్ని టెస్ట్ చేస్తారు. దాని బ్రేక్స్ కావచ్చు, హెడ్ లైట్స్ కావచ్చు, హార్న్ కావచ్చు, రివర్స్ కావచ్చు, అలాగే డిఫరెంట్ మోడ్స్లో కూడా దీన్ని టెస్ట్ చేస్తారు. నార్మల్ మోడ్లో, హైపర్ మోడ్లో, అలాగే స్పోర్ట్స్ మోడ్లో మ్యాక్సిమం 115 km/h స్పీడ్ తోటి వీటిని టెస్ట్ చేస్తారు. ఇక్కడ మీరు స్పీడోమీటర్ కూడా చూడొచ్చు కదా. ఇప్పుడు వీళ్ళు వచ్చేటప్పటికే నార్మల్ స్పోర్ట్స్ మోడ్లో టెస్ట్ చేస్తున్నారు 50 km/h. అలాగే మళ్ళీ మోడ్ చేంజ్ చేసి దీన్ని మ్యాక్సిమం స్పీడ్ మీరు చూడొచ్చు. ఈసారి వచ్చేటప్పటికే 115 kilometers, 115 km/h స్పీడ్ తోటి దీన్ని టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా మీకు మొత్తం ఫుల్ ప్లెజ్డ్గా టెస్ట్ అయిన తర్వాత అంతా ఓకే ఉంది అని అనుకుంటే మాత్రమే దాన్ని మళ్ళీ ఫిజికల్గా రోడ్డు మీద టెస్ట్ చేయడానికి బయటికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడ ఉన్న ట్రేస్ ఏవైతే ఉన్నాయో మొత్తం కంప్లీట్లీ ఎంటీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ అటానమస్ వెహికల్స్కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. అవి మళ్ళీ రీఫిల్లింగ్ స్టేషన్కి వెళ్ళి అందులో ఉండేటువంటి కాంపోనెంట్స్ అన్నీ కూడా రీఫిల్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసిన మన బగ్గీస్ ఏవైతే ఉన్నాయో ఆ బగ్గీస్ అన్నిటికీ ఛార్జింగ్ స్టేషన్, అదేనండి అటానమస్ వెహికల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయిపోగానే ఇక్కడికి వచ్చి మళ్ళీ తిరిగి రీఛార్జ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మొత్తం టెస్టింగ్ అయిపోయిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్కి రెడీ అయినటువంటి వెహికల్స్ ఇవన్నీ. సో ఇక్కడ నుంచి వీళ్ళు డైరెక్ట్గా లారీస్లో ట్రాన్స్పోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మొత్తం కంప్లీట్ వెహికల్. అంటే దీంట్లో వాడినటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్ట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూపించడం జరిగింది. అంటే దీనిలో వాడినటువంటి ప్రతి ఒక్క పార్ట్ మనకి ఇక్కడ డిస్ప్లే అయితే చూడొచ్చు. ఈ హెడ్ లైట్ పైన టాప్, అలాగే డిస్ప్లే అంటే MC1 అంటారు చూసారా, అలాగే ఫ్రంట్ ప్యానల్స్, అలాగే మనకి ఫోర్క్, అలాగే దీనికి సంబంధించినటువంటి వీల్స్. అండ్ ఇక్కడ మీరు యూ షేప్లో చూసారా. సో ఇది బ్యాటరీస్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది బ్యాటరీ అండ్ అది కూడా బ్యాటరీయే. అండ్ దీని కింద బేస్ ఏదైతే ఉందో వీటికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ కోసం. అలాగే ఇదంతా కూడా ఫ్రేమ్ పైన సీట్, అలాగే దీనికి సంబంధించినటువంటి అండర్ హుడ్ స్టోరేజ్ అన్నిటిని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ హియర్ ఇట్ ఈస్, ఇక్కడ మీరు చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ అన్నీ కూడా. అండ్ టైర్, దీనికి సంబంధించినటువంటి మరికొన్ని యాక్సెసరీస్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. చూశారు కదా, ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి వెహికల్స్ అన్నిటిని కూడా, అంటే అన్ని కలర్స్లో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఇక్కడ మనకి వీళ్ళు ప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రొడక్షన్ అయినటువంటి వెహికల్స్ మొత్తం కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో వాటన్నిటిని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టెస్ట్ చేస్తున్నారు.
సో ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు వచ్చేటప్పటికి 11 కలర్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ స్పెషల్ ఎడిషన్ ఆరెంజ్ కలర్ కూడా అక్కడ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు బ్లాక్. సో ఫైనల్లీ అంతా అయిపోయింది. సో ఇప్పుడు లాంచ్ ఈవెంట్కి అయితే వెళ్ళిపోదాం. ఫోర్ వీలర్ని కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశారు. బట్ ఇది రావడానికి మరి కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఓలా ఫ్యాక్టరీ టూర్ అయితే ఎలా అనిపించింది? లెట్ మీ నో, కామెంట్ చేయండి. చాలా కలర్స్ ఉన్నాయి. నాకైతే కనుక ఆ రెడ్ కలర్ ఏదైతే ఫ్రంట్ లైన్లో ఉందో సింప్లీ అమేజింగ్. అఫ్ కోర్స్ మన యూత్కి, అఫ్ కోర్స్ నేను కూడా యూతే, సో మన యూత్కి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం కదా. సో మీకు ఇందులో ఈ 11 కలర్స్లో ఏది బాగా ఇష్టమైంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటన్నిటికి కూడా నేను సాధ్యమైనంత వరకు రిప్లై ఇస్తాను. మరొక ఫ్యాక్టరీ టూర్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఒకవేళ ఈ ఫ్యాక్టరీ టూర్ కనుక 10K లైక్స్ క్రాస్ అయినాయి అన్నట్లయితే. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.